మంచు ఫ్యామిలీ గొడవ. మోహన్ బాబు అలాగే మంచు విష్ణు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని, నా పైన వీరు దాడి చేసినని వీరు కంప్లైంట్ ఇచ్చారు, లేదు కొడుకే దాడి చేసినని తండ్రి కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఏంటి ఆ గొడవ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గొడవలు అనేవి అందరి ఇళ్లలోనూ ఉంటాయి. మీ ఇంట్లోనూ ఉంటుంది, నా ఇంట్లోనూ ఉంటుంది. డన్. ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. అండ్ వీళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నారు కాబట్టి. పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నారు మంచు ఫ్యామిలీ అంటే, పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎలా ఉన్నారు? సోషల్ మీడియాలో ఉన్నారు. నువ్వు సోషల్ మీడియా ద్వారా స్పందించు. రాజకీయాల్లో ఉన్నారు, నువ్వు రాజకీయంగా స్పందించు. సినిమాల్లో ఉన్నారు, బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు, అలా స్పందించు. కానీ పబ్లిక్ లైఫ్లో ఉన్న ప్రతి పబ్లిక్కి ఓ ప్రైవేట్ లైఫ్ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. అది నీకు ఉంటుంది, నాకు ఉంటుంది. ఆ ప్రైవేట్ లైఫ్ని మనం గౌరవించాలి. అదొకటి నేను చెప్తున్నా. సో ఇప్పుడు పలానా మోహన్ బాబు గారు గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, వాళ్ళు పబ్లిక్లో ఉన్నారు కాబట్టి. పబ్లిక్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ పర్సనల్ లైఫ్ మనకు అనవసరం. వాళ్ళ ఇంట్లో గొడవల గురించి, వాళ్ళ ఇంట్లో వస్తువుల గురించి, వాళ్ళ ఖర్చుల గురించి వాళ్ళ ఆదాయం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు, నాకు లేదు. సో దాన్ని మనం వదిలేద్దాం. నేను నీకు ఇప్పుడు ఏం చెప్తాను అంటే, ఒక కథ చెప్తా. స్టోరీ. ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయనకి 3 పిల్లలు. ఒక కూతురు, పెద్ద కూతురు, 2 తమ్ముళ్ళు. ఇందులో పెద్దవాడు చిన్నవాడు ఏంటంటే, పెద్ద కూతురికి కూడా గతంలో కొన్ని ఏవేవో ఉన్నాయి. ఆవిడ ఒక రకంగా పర్లేదు, యాజ్ అన్ ఆర్టిస్ట్ గానో, ప్రొడ్యూసర్ గానో, లేక ఇంకో రకరకాలుగా తన జీవితం తను లీడ్ చేస్తుంది. ఇక్కడ పెద్ద కొడుకు ఏం చేశాడు, ఇతనికి కుటుంబ పరంగా ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు చక్కగా. ఆ అమ్మాయి ఎవరు అంటే, అప్పుడు ఒక మంచి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కుటుంబానికి చెందింది. రాజకీయంగా రాజకీయ పరపతి ఉన్నటువంటి కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయి. నెక్స్ట్ చిన్నోడు నేను కూడా ప్రేమిస్తాను అని చెప్పేసి ఒక అమ్మాయిని ప్రేమించాడు. నాన్న నేను ప్రేమించాను అని చెప్పాడు. ఎవరిని ప్రేమించావు అని అడిగితే పలానా అమ్మాయిని చూపించాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ పెద్ద అబ్బాయికి ఏ రాజకీయ కుటుంబం ఇచ్చైతే పెళ్లి చేశారో ఆ రాజకీయ పార్టీకి డెడ్ ఆపోజిట్ పార్టీలో ఉన్నటువంటి అమ్మాయిని ఈయన ప్రేమించాడు. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఆ పార్టీకి చెందింది. అరే మన ఇంట్లోనే ఇప్పుడు నాకు వాళ్ళందరితోనూ సంబంధాలు ఉన్నాయి. నాకు ఆ పార్టీ అధినేతతో సంబంధాలు ఉన్నాయి. మన ఇంటికి వస్తాడు, ఫోన్ చేస్తాడు, వెళ్తాడు. వాళ్ళతో అందరితోనూ సఖ్యత ఉంది. పెద్ద మనిషిగా నాకంటూ పరపతి ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ పార్టీ కోడల్ని, నువ్వు వెళ్ళి ఈ పార్టీ కోడల్ని తెస్తే ఇంట్లో ఏదో అయ్యిద్దేమో, ఎందుకు వచ్చిన గొడవ అవసరమా? సరే అన్నాడు. నెక్స్ట్ పైగా ఈ కులాలు, మతాలు, గోత్రాలు, ఆ రాసులు, ఫలాలు ఏవేవో కూడా కలిసి చావట్లేదు, నక్షత్రాలు ఎందుకు అని కూడా మాట అన్నారు. వీళ్ళు ఏంటి సరేలే అనుకున్నారు. కొంచెం భారంగా ఇలా ఉన్నారు. ఈ టైంలో ఏం చేశాడు, వీడి భారాన్ని తగ్గిద్దాము, మళ్ళీ లేకపోతే ఎక్కడ పిల్లని తీసుకొచ్చిన నాన్న నీ కోడలు అంటాడేమో అని వెంటనే వెళ్ళి ఏం చేశాడు, ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేసారు. ఈయన ఈ అమ్మాయితో సరిగ్గా ఉండట్లే, ఎందుకంటే బలవంతపు పెళ్ళి. తర్వాత ఆ ప్రేయసితోనే ఎక్కువ ఉంటున్నాడు. ఆ ప్రేయసి ఏం చేసింది, నీకు పెళ్ళి అయితే నేను చేసుకోవద్దా, నేను చేసుకుంటా అని చెప్పి ఎవడో చేసేసుకుంది. అయిపోయింది. కానీ ఎంత నువ్వు నీ కుటుంబం వాళ్ళు వీళ్ళ నుంచి పెళ్లి చేసినా, ఎంత నీకు ఇంకోరితో పెళ్ళైనా, నాకు నువ్వు నీకు నేను అనుకున్నారు. ఇద్దరు కలిసి బెంగళూరులో కాపురం పెట్టారు. తర్వాత చూసింది మొగుడు రావట్లా. వాలంటరీ రిటైర్మెంట్ లాగా మామగారు నేను వాలంటరీ విడాకులు తీసుకుంటాను, ఐఎమ్ గోయింగ్ టు USA అని చెప్పేసి విడాకులు ఇచ్చేసి పిల్ల వెళ్ళిపోయింది. మరి ఉండట్లేదు ఆయన నాతో, ఏదో పెళ్లి చేసుకొని మీ ఇంటికి వచ్చి అట్లా కూర్చున్నట్టు ఉంది. నాకు నా మొగుడు అంటే ఏం లేదు. ఈమె అరేంజ్డ్ మ్యారేజ్. అప్పుడే ఏం చేసింది, నా ప్రియుడు ఆల్రెడీ విడాకులు ఇచ్చేసాడు, నువ్వు కూడా నాకు విడాకులు ఇచ్చేసి వెళ్ళిపో అని చెప్పగానే వాడు విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ ప్రేయసి ఈ ప్రియుడు ఇద్దరు కలిసి ఎప్పటి నుంచో ఆల్రెడీ ఒక రకంగా ఉంటున్నారు, ఇప్పటికీ ఒక రకంగానే ఉంటున్నారు. తర్వాత ఏమైందంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి పెళ్లి జరిగిపోయింది. ఇంకా కుటుంబ సభ్యులు కూడా, ఈ పెళ్ళి ఎవరు చేశారు, అక్క దగ్గరుండి జరిపించింది. అక్కెందుకు మద్దతు ఇచ్చింది అంటే, ఈ పెద్ద కొడుకు భార్య ఒకానొక సందర్భంలో అబ్బాయి అట్టంటి వాళ్ళతో మేము మాట్లాడము అన్నట్టుగా ఏదో అనింది. అట్టంటి వాళ్ళు అంటే ఎట్టంటోళ్ళు అని ఈవిడకి మండింది. అప్పటి నుంచి కటిఫ్ వాళ్ళకి వీళ్ళకి కూడా మాటలు లేవు. ఇదంతా జరిగి 7.5 సంవత్సరాలు. అంటే అలా వార్తలు.
నెక్స్ట్ ఆవిడ ఏం చేసింది, దగ్గరుండి చిన్న తమ్ముడు పెళ్లి చేసేసింది ఫ్రెండ్లీగా. అందరూ బాగానే ఉన్నారు అనుకునే టైంలో మొన్న ఎలక్షన్ టైం వచ్చింది. ఆవిడేమో వాళ్ళ అక్కగారేమో అక్కడ పోటీ చేయాలి, ఎంపీ. ఒకప్పుడు ఎంపీ, ఇప్పుడు తర్వాత కూడా అలాగే పోటీ చేసి మినిస్టర్ ఏదో అవ్వాలి. దీనికి కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. పైగా అక్కడ ఏంటంటే సొంత పార్టీలోనే చీలికలు, ఆమె ఉన్న పార్టీలోనే ఇంకొకరు కూడా ఉన్నారు, నేనంటే నేను అని పోటీ పడే టైపు. సో వాడికంటే నేను ఎక్కువ ఖర్చు పెట్టాలి, నా దగ్గర ఉన్న చిల్లరతో పాటు ఇంకొంచెం గట్రా కావాలి. చెల్లిని అడిగింది, చెల్లి నువ్వేమైనా సర్దుతావా, ఉండు నా మొగుడిని అడిగి చెప్తా, మొగుడు ఏమైనా సర్దుతావా, ఉండు మా ఇంట్లో అడిగి చెప్తా, నాన్న నేను ఇది అమ్మాలనుకుంటున్నాను. మధ్యలో పెద్ద కొడుకు వచ్చాడు, వచ్చి నో, ఆస్తి నీదే, పంపకాలు అయిపోయాయి 7 ఏళ్ల క్రితమే, ఇది నీది ఇది అక్కది అని. కాకపోతే ఏంటంటే పెద్ద ఆయన ఉన్నంత కాలం ఆయన సంపాదించి మనకి ఇచ్చాడు కదా, ఆయన కనబడాలి. అది ఆయన లేనప్పుడు నువ్వు అమ్ముకో, ఏమైనా చేసుకో, ప్రజెంట్ నీదే. అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే వరి పంట వేసుకో, నీదే. బిల్డింగ్లు ఉంటే రెంట్కి ఇచ్చుకో, నీదే, అమ్మకు. అట్లా అది చెప్పాడు. లేదు మా ఆవిడకి అర్జెంటుగా డబ్బులు కావాలి, ఇప్పుడే కావాలి, వెంటనే కావాలని చెప్పి నేను ఇది అమ్ముతా అన్నాడు. కుదరతాను, నువ్వెవడు రాడడానికి అని చెప్పేసి ఒకసారి కొట్టుకున్నారు. ఓకేనా, ఇది వచ్చేసి ఒక రియాలిటీ షో అని చెప్పేసారు. ఆ కొట్లాటతో కానీ ఈయన ఎట్లాగే ఉన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే బయటికి ఈ అక్క తమ్ముళ్ళు ఎప్పుడైతే ఒకటయ్యారో వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఈ పెద్దోడిని జోకర్ అన్నట్టుగా పోర్ట్రే చేశారు బయట. నిజం పెద్దోడు ఏంటంటే పాపం బయట తిరగడు, ఎవరితో మాట్లాడు, క్లోజ్గా ఎవరితో మాట్లాడు, అంటే ఇంట్రో. వీళ్ళకి ఎక్స్ట్రోలు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారు, పార్టీలు వాళ్ళ ఇష్టం. ఇంకా ఆడిపిచ్చాడు ఆడు బయటికి రాడు, వాడంతే. వీళ్ళందరూ కూడా ఆయన అలాగే ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు, ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు కదా అని. ఇక ఒకానొక టైంలో ఆ గొడవ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నాది నాకు కావాలి. ఇక్కడ బయటికి పోట్రే విషయం ఏంటంటే ఈ ఇంట్రో సైకో అని, ఈ ఎక్స్ట్రో ఏమో పాపం ఇంత మంచోడు అని. కానీ ఇంట్లో విషయం ఏంటంటే తాగొచ్చి తలుపులు తన్నేది చిన్నోడే, పెద్దోడు కాదు పాపం. తాగొచ్చినే తలుపులు తంతాడు, తాగొచ్చినే ప్లేట్లు ఇసిరేస్తాడు, తాగొచ్చినే తొట్టిలు బగల కొడతాడు, తాగొచ్చినే అక్వేరియం దోసేస్తాడు. పెద్దోడు అట్లాంటోడు కాదు. ఆయన ఏంటంటే నాన్న మాట జవదాటకుండా నాన్న కాబట్టే నేను అనే మనిషి ఆయన. సో ఇది ఓవరాల్గా సరంజామా జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈయన వెళ్ళి ఒక ఆస్తికి సంబంధించి అక్కడికి వెళ్ళి ఇది నాది అని కూర్చుంటే, లేదు ఇది మేము చూసుకుంటున్నాం, ప్రస్తుతం మా హ్యాండ్ ఓవర్లో ఉంది, మేమే దీన్ని చూసుకోవాలి. ఇంత నీదైనప్పటికీ నాకు ఎవరైతే ఇచ్చారో నేను వాళ్ళకి అప్పచెప్పాలి. ఇది నీది అయితే నాకు ఇచ్చిన ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళి ఆయనతో కొట్లాడి నువ్వు రా నా దగ్గరికి, నా మీదికి రావడానికి నీకు హక్కు లేదు. ఏమ్రా మాట్లాడుతున్నావు అని చెప్పేసి మీదికి వెళ్ళేసరికి ఆయన కూడా ఏమ్రా నువ్వెంత అని చెప్పేసి గుద్దారు. ఇలా గొడవ జరిగింది. ఆ గొడవలో ఈయన కొన్ని గాయాలయ్యాయి, మెడ, నడుము, తొడ కొంచెం గాయాలయ్యాయి. హాస్పిటల్కి వెళ్ళి పోలీసులకు సంబంధించినటువంటి రిపోర్ట్ తీసుకొచ్చాడు. అవును ఇది అనుమానాస్పదంగానే ఉన్నాయి అని. పోలీసులు దాన్ని ఏదో చేయాలి, ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెడితే జరిగేది ఇది అని తెలుస్తుంది. ఇప్పుడు బయటి వాళ్ళకి ఎలా పోర్ట్రే అవుతుందంటే పలానా తండ్రే చేయించాడు అన్నట్టుగా బయట వాళ్ళు అంటున్నారు. ఈయన కూడా అదే చెప్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళెవరు అలా డిక్లేర్ చేయాలి, మా ఇంట్లో గొడవ జరిగిందని ఎవరు చెప్పాల, కాకపోతే బయట అలా ఉన్నాయి. అండ్ మరి 100కి ఎందుకు ఫోన్ వెళ్ళింది అని అడుగుతారు. 100కు వస్తుంది ఫోన్, ఎందుకంటే నువ్వైనా నేనైనా మనల్ని మనం కాపాడుకోలేని స్థితిలో ఇంజూర్ అయ్యాము అంటే అయితే 100కో లేక 108కో ఫోన్ చేస్తాం. 100కు చేశాడు, తప్పే ఉంది.